మరి ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ మరి షరీఫ్ గారు, రామరాజు గారు, మాధవ్ నాయుడు గారు మరి అందరితోటి కలిపి మరి వేలాది మంది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో మరి ర్యాలీగా వచ్చి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి నామినేషన్ ప్రక్రియ కూడా మేము రిటర్నింగ్ అధికారి కూడా ఇచ్చి వచ్చాం. ఇప్పుడు అన్ని సబ్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా మాకు అన్ని రకాలుగా పూర్తిగా సహకరిస్తారని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మరి నిన్ననే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా బహిరంగ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కూడా మరి వేలాది మందిగా మరి ప్రజలందరూ కూడా కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మరి ఈ రోజున ఈ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చి సక్సెస్ చేయడం జరిగింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా మరి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాకు మరి గెలిపించుకునే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా మేము చాలా ఆనందంగా మేము ముందుకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్నది ఒకటే, మేము వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించడం. మాకు మీరందరూ ఓట్లేసి ఈ 13వ తారీఖున జరిగే మే 13వ తారీఖున ఎలక్షన్లో మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లేసి మరి నన్ను గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బొమ్మిడి నాయకర్ గారి యొక్క నామినేషన్ చాలా ఉత్సాహంగా, ఆనందంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మరో పక్కన జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడమే కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరూ కూడా మొబిలైజేషన్ ఏమీ లేకుండా అందరూ కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందకరం. వేళ నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా, అదేవిధంగా అన్ని రకాల వర్గాల వ్యాపారస్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా వేళ బొమ్మిడి నాయకర్ గారి యొక్క నామినేషన్ అంటే అదొక బొమ్మిడి నాయకర్ గారిది ఒక్కదే కాదు, వేళ యావత్ మన నర్సాపురం నియోజక ప్రజానికి అందరిది కూడా వేళ నామినేషన్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు కూడా వేళ నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా అనేక రకాల చిత్రహింసలకి గురవడం జరిగింది. వేళ అనేక రకాలుగా నర్సాపురం నియోజకవర్గం కూడా నష్టపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒక రైతు మాకు సరే పొలానికి నీరు అందట్లేదని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా తాగునీరు సరిగ్గా రావట్లేదని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఎవరైనా సరే ఏదైనా సరే ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద అక్రమంగా బెదిరింపు చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం 5 సంవత్సరాలు కూడా క్రియేట్ అయింది. ఒక రకమైన చిత్రహింసలకి, ఒక రకమైన భయాందోళనకి నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా గురైనటువంటి పరిస్థితిలో వేళ ఇంత పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు మనం కసి తీర్చుకుందామా అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వేళ ఉన్నారు. వేళ ఏదైతే మన కూటమి అభ్యర్థిగా వేళ పవన్ కళ్యాణ్ గారు వేళ మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మన అందరూ బొమ్మిడి నాయకర్ గారిని ఆయన ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ఇవ్వటం, వీళ్ళ ఆయన కూడా అందరితోటి కూడా చక్కగా కలివిడిగా ఉంటూ అందరిలోనూ కూడా కలిసిపోయి తిరుగుతున్నారు. వీళ్ళ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆయనకు వన్ సైడ్గా ఓటు వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఏదైతే వీళ్ళ అధికార పక్షంలో తరపున ఏదైతే పోటీ చేస్తున్నారో ఒక రకమైన అహంకారంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు, ఒక రకమైన ప్రలోభాలకు గురి చేస్తే ఆయన ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా నర్సాపురం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.